ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేరుస్తే థ్యాంక్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ నాయకులు మల్లెల రాజశేఖర్ బృందంతో వైఎస్ఆర్సీపీ కరెంటుపై చేసిన ర్యాలీ అపవిత్రమైందని, పసుపు నీళ్లు చల్లడంపై మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటంతోనే ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, మహిళలకు ఉచిత బస్ నెరవేర్చాలని, అమ్మకు వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఆందోళనలో ఉధృతం చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందనని వారు డిమాండ్ చేశారు. మీరు పశు నీళ్లు చల్లినంత మాత్రాన మీరు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రైతుల కోసం రైతుల్ని మన ఎట్లా గిట్టుబాటు ధర కల్పించాలని ఏ విధంగా మనం ధర్నా చేసామో మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కరెంటు పెంచిన ఛార్జీలకు నిరసనగా చేయడం జరిగింది. మళ్ళీ రాబోయే కాలంలో ఈ విద్యార్థుల ఫీజు మీద కూడా అది కూడా చేస్తున్నాము. దాంతోపాటు అమ్మఒడి మీకు తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. ఆ వందనం ఇచ్చేంత వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 50 ఏళ్ళ లోపల ఉన్నట్లకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసిన వరకు వదిలిపెట్టాం. ఉచిత బస్సుది కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవన్నీ కూడా ఈ గ్యాస్ సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా చేసే పరిస్థితి. బడ్జెట్ ఎంత అవసరం, మీరు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎంత, ఈ రాష్ట్రంలో ఉండే మనం ఉచిత సిలిండర్లకు ఎంత డబ్బులు కావాలనేది మేము అపవిత్రులమే. తెలుగుదేశం వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, చాలా నీతివంతులు. మేము వాళ్ళనేం విమర్శించలే. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం నాయకులను అందరినీ కూడా ఈరోజు పసుపు నీళ్ళు చల్లుతున్నారు, మాకేం లేదు, మంచిది. మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు మీ కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలన్నీ పెట్టి చేస్తామన్నారు. మేము కరెంటు ఛార్జీలు పెంచమని మీరే చెప్పినారు. మా గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచితే మీరే ఊళ్ళు తిరిగి మీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడే చెప్పినాడు ఇవన్నీ కట్టేది ఇంత పెంచితే ఎట్లా అన్నారు. మేము అదే అడుగుతున్నాము. అంటే మీరు అధికారంలో అంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటే. మీరు చాలా నీతివంతులు, చాలా స్వచ్ఛమైన వాళ్ళు, మీరు చాలా నిజాయితీ పరులు. మీ చరిత్రలో ఒక్కసారి చూసుకుంటే మీరు ఒకరిని విమర్శించడానికి తప్ప మీరు ఏం చేస్తున్నారు, మీరు 6 నెలల్లో ఏం చేసేది ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుంటే ప్రజలకు కూడా అంత తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు మా వెంట నేను పిలుపుస్తానే ఇంతమంది పాణ్యం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి ఈరోజు ఎస్సీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మీరు నీళ్ళు వెళ్ళడానికి మేమేం ఫీల్ కావడం లేదు. మీరు ఇదే నీళ్ళను కూడా మీ నాయకులకు చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించేటట్టుగా ఏదైతే ఎలక్షన్ ముందర హామీలు చెప్పినారో కరెంటు ఛార్జీలు పెంచడం, వీలైతే తగ్గిస్తామని చెప్తున్నారో మిమ్మల్ని కోరేది ఒకటే, కరెంటు ఛార్జీలు మీరు తగ్గియండి. ఈ 15,000 కోట్లు ప్రజల మీద భారం వేసేది కర్నూలు జిల్లాలో 25 కోట్లు మీరు భారం వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల. ఆ భారాన్ని తగ్గించండి. మీరు పసుపు నీళ్ళతో కడిగినా మేమేం చేయగలము. మీరు అది తగ్గించినారనుకో మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ బిల్లులంతా మీరు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గిస్తే మీ తెలుగుదేశం నాయకులు, మీ నాయకులు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. అంతేకాకుండా ఊరికే ఏదో డిగాడి పెట్టాలని ఒకటి ఏదో ఒకటి ఆలోచన చేయాలని చెప్పి పసుపు నీళ్ళు చల్లడానికి వచ్చే ప్రజలంటే ఏమంటే ఏమి ఉండదు. మీరు పెంచిన కరెంటు ఛార్జీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు. తర్వాత చూసాము పసుపు నీళ్ళతో కలుగుతారో ఏం తర్వాత మిమ్మల్ని ఏ నీళ్ళతో కలగాలో మీరు ఒకసారి ఆలోచించండి.